ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలోని 30వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. ఇప్పటి వరకు ఆత్మను గూర్చి విచారణ సలిపి ఇంకా ఆ విచారణను ఉపసంహరించుతూ ఆత్మ నిత్యుడు కావున ఎవరును ఎవరి కొరకును శోకింప పనిలేదని మరలా కట్టకడకు వచించుతున్నారు భగవానుడు. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భారత, ఓ అర్జున, సర్వస్య సమస్త ప్రాణులకయు దేహే దేహమునందు ఉన్న అయం దేహి ఈ ఆత్మ నిత్యం ఎల్లప్పుడూ అవధ్య చంపబడనివాడు. తస్మాత్ అందువలన సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులను గురించి త్వం నీవు శోచితం దుఃఖించుటకు నా అర్హసి తగవు. తాత్పర్యం ఏమంటే, అర్జున, సమస్త ప్రాణికోట్ల యొక్కయు దేహములను వసించి ఉన్నటువంటి ఈ ఆత్మ ఎన్నడను చంపబడదు. కావున ఏ ప్రాణిని గుర్చియు నీవు శోకింపదగదు. కొద్దిగా వ్యాఖ్య తెలుసుకున్నాం. దేహము చంపబడినను దేహము లోపల ఉన్నటువంటి ఆత్మ చంపబడదు. దేహి అని చెప్పబడినందువల్ల ఆత్మ దేహమునందే ఉండి దేహమునకు సాక్షిగా వెలుచున్నాడని అర్థము. జై సాయిరామ్. శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.